ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో సగభాగం చదువుతున్నాను. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. నెబుకద్నెజరు రాజు అగ్నిలో పారవేసిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కాలుతూ ఉంటే చూడాలనుకున్నాడేమో. తన ఆజ్ఞను మీరి చేసిన కార్యానికి వారిని శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్ష అనుభవిస్తుంటే చూడాలనుకున్నాడు. ఆయన చేసిన ప్రతిమకు మ్రొక్కకుండా దేవుని కొరకు వారి జీవితాలను అప్పజెప్పుకున్న షడ్రకు, మేషక్, అబేద్నెగోలు మంటల్లో కాలిపోతుంటే చూడాలనుకున్నాడు. కానీ ఆ రాజుకు కనబడింది ముగ్గురుగా వేసిన ఈ వ్యక్తులు నలుగురుగా కనబడుతున్నారు. మన ప్రయాణంలో కష్టకాలంలో ఉన్నప్పుడు, మనము వేదనలో శ్రమల గుండా కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆ సమయంలో మన ప్రతి పరిస్థితిని దేవునికి అప్పజెప్పుకునే వారముగా మనం ఉంటున్నామా? ఉండగలిగితే అపవాది మన వైపుకు చూచినప్పుడు ఆ శ్రమలలో సైతము మనల్ని ఆదరించే దేవుని సన్నిధానము తోడుగా ఉంటుంది. నేను నిన్ను విడువను, ఎడబాయను అన్న మాట ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన ఆ మాటను నిలబెట్టుకొని నడిపించేవాడు. ఈ మాటను మనం విశ్వసించి అడుగులు ముందుకు వేయగలుగుతున్నామా? ముందు బగబగా మండుతున్న అగ్నిగుండం ఉంది. కాస్త తల వంచితే సరిపోతుంది. జీవితంలో వారు వారి ప్రాణాలను కాపాడుకోవచ్చు. కానీ ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా ఇష్టపడని వారు, మా దేవుని ముందు తప్ప మరెక్కడ మేము తల వంచము అన్న మాట పైన నమ్మకంగా నిలబడ్డవారు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చేసిన ఈ గొప్ప సాహసమే. విశ్వాస జీవితంలో ఉన్నవారు సాహసోపేతమైన కార్యాలను జరిగిస్తారు. ఇతరులు ఆశ్చర్యపడే విధంగా దేవుడు వారిని గొప్ప చేసి అనేకుల ముందు గొప్ప స్థితిలో నిలబెట్టి నడిపిస్తాడు. శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనం కృంగిపోయే వారంగా ఉండటానికి వీల్లేదు. మనం విశ్వసించిన ఆ యేసయ్య నిన్ను ప్రతి పరిస్థితుల్లో నుండి కూడా నిలబెట్టి నడిపించగలడు అన్న మాటను నమ్మి ముందు కొనసాగాలి. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్న మాట, మా దేవుడు రక్షింపగలడు, రక్షింపకపోయినా సరే మేము మాత్రం నీ ప్రతిమకు ముఖము ఓ నెబుకద్నెజరు అంటూ సూటిగా సమాధానమిచ్చారు. అంటే వారి విశ్వాసం చాలా గొప్పది. వారి విశ్వాసంలో చాలా బలంగా ఉన్నారు. మరణాన్ని కౌగిలించుకొనికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ రాజు ఆజ్ఞను మాత్రము తల వంచడానికి సిద్ధంగా లేకుండా ఉన్నారు. మన జీవితాల్లో మనము శ్రమల్లోకి జారినప్పుడు, లేదా మన బ్రతుకు ప్రయాణంలో శోధనలు కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు మనము ఎవరి చెయ్యి పట్టుకొని నడిచే వారముగా ఉంటున్నాం. యేసు ప్రభు ఆయన చెయ్యి అందించేవాడుగా ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు. శ్రమలలో తోడయుండి స్థిరపరిచి బలపరుస్తానని లేఖనాలు సెలవిస్తున్నాయి. అటు నమ్మకమైన జీవితంలో కొనసాగడానికి ప్రదేశంతో సంబంధం లేదు, చుట్టూ ఉన్న వారు ఎవరు అన్న మాటతో సంబంధం లేదు. విశ్వాసంలో నిలకడగా నిలబడి ఉండాలి. అట్టి బలమైన విశ్వాసం కలిగిన వారు ఇదివరకెన్నడూ చూడని గొప్ప కార్యాలను వారి బ్రతుకుల్లో చూస్తూ ముందుకు కొనసాగుతారు. నువ్వు దేని కొరకు వెతుకులాడుతున్నావు? ఏది కాపాడుకోవడానికి వెతుకులాడుతున్నావు? ఒకవేళ జీవితమేనా, అది ఒక దినాన ఈ యొక్క బ్రతుకులో మనం మరణం అవుతాం. కానీ ఆత్మను కాపాడుకునే వారముగా నమ్మకమైన, పరిశుద్ధమైన విశ్వాస జీవితంలో దేవునితో కలిగి కొనసాగాలి. ఆ యేసయ్య మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ కొనసాగాలి. ఏదో చిన్న లాభాల కొరకు మనము పవిత్రత విడిచిపెట్టే వారంగా ఉండటానికి వీల్లేదు.
పరిశుద్ధత విడిచిపెట్టే వారంగా ఉండటానికి వీల్లేదు. మన విశ్వాసాన్ని అనేకులకు ప్రచురపరిచే విధంగా దేవుడు మన జీవితాలను సరిచేస్తాడు, భద్రపరుస్తాడు, స్థిరపరిచి నడిపిస్తాడు. ముగ్గురుగా వేయబడ్డవారు నలుగురిగా అదే రాజుకు కనబడుతున్నారు. ఆశ్చర్యపడ్డాడు, భయపడిపోయాడు. మన జీవితాల్లో కలిగే ప్రతి పరిస్థితులను గుండా దేవుడు మనల్ని నమ్మకంగా వాటి నుండి బయటికి తీసుకొని వచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు ఇతరులు చూసినప్పుడు ఆశ్చర్యపడాలి. ఇతరులు ఆశ్చర్యపడే విధంగా మన జీవితాలు విశ్వాస జీవితంలో నిలకడగా నిలబడి ఉండాలి. వారి దేవుడు గొప్పవాడు అని ఇతరులు సాక్ష్యం చెప్పే విధంగా, ఈ రాజు చెప్పినట్టుగా సాక్ష్యం చెప్పే విధంగా మన బ్రతుకులు సిద్ధపడి ముందుకు కొనసాగాలి. అట్టి నమ్మకమైన జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని నిలబెట్టి నడిపించునుగాక. ఆమెన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. నా తండ్రి, విశ్వాసం ఎంత బలమైనదో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నిరూపించినారు. వారు నమ్మిన దేవుడు గొప్పవాడంటూ నమ్మకంగా నిలబడి రాజును సైతము నా తండ్రి వణికింపజేయగలిగిన బలమైన విశ్వాసం వారిలోకి నువ్వు ఇచ్చినావు దేవా. అట్టి విశ్వాసం మేము కలిగి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రతి సవాళ్ళ ముందు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా నీ కొరకు బ్రతికే జీవితాన్ని అనుగ్రహించండి. ముఖ్యముగా నా తండ్రి, ఆత్మీయ జీవితాన్ని నాయన మేము పవిత్రముగా బ్రతుకుటకు, అతను నీ కొరకు జీవించుటకు సహాయం దయచేయండి. మా ఆత్మీయతను ఈ లోకంలోని చిన్ని చిన్ని విషయాల కొరకై పోగొట్టుకునే వారంగా కాకుండా బలముగా నిలబడగలిగే నమ్మకమైన విశ్వాస నిరీక్షణ జీవితాన్ని మాకు అనుగ్రహించి స్థిరపరిచి నడిపించమని. నా తండ్రి, ఎవరైనా అట్టి బలహీనతలలో ఉంటే వారికి నమ్మకమైన బలాన్ని, శక్తిని అనుగ్రహించి నీ కొరకై నిలబెట్టుకొని ప్రార్థన చేస్తూ ఈ దిన దేవుని ఆశీర్వాదాలతో నిలబెట్టి స్థిరపరిచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వీలైనంత మట్టుకు యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.